రామగుండంలో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి. నిధులు విడుదల చేయాలని బీజేపీ యువ మోర్చా చేపట్టనున్న రాష్ట్రవ్యాప్త ఉద్యమ పోస్టర్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బకాయిల్ని వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. ఉద్యమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులు, యువత, తల్లిదండ్రులు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. బీజేపీ పార్టీ రాష్ట్ర పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అక్క గారి చేతుల మీదుగా మన రామగుండం నియోజకవర్గంలో పోస్టర్ను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క విద్యార్థి విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాం. జై శ్రీరామ్. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులకి మా వంతు సాయంగా మా భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒక ముందడుగు వేస్తున్నాం. ఏంటంటే ఫీజుల బకాయి బీజేపీ లడాయి అనే కార్యక్రమం బీజేవైఎం ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు కుండ గణేష్ గారి వారి ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా నారెళ్ల ప్రవీణ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రామగుండం కాన్స్టిట్యున్సీ రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందుల సంధ్యారాణి అక్క గారితో ఈ పోస్టర్ ఈరోజు ఆవిష్కరించడం జరిగింది. రేపటి నుంచి ప్రతి ఒక్క విద్యార్థికి ఎలాంటి కష్టం వచ్చినా ఈ కార్యక్రమం రూపంలో మేము ముందుకు వస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా మేము వచ్చి ఒక స్కానర్ అనేది ఉంటుంది. ఆ స్కాన్ చేస్తూ ప్రతి ఒక్క విద్యార్థి ఆ స్కానర్ని స్కాన్ చేసి రిజిస్టర్ అయ్యి ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. విద్యార్థుల భవిష్యత్తుకై భారతీయ జనతా పార్టీ ముందడుగు వేసింది. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఫీజుల బకాయి బీజేపీ లడాయి కార్యక్రమంతో ముందుకెళ్తా ఉన్నది. విద్యార్థులను, ముఖ్యంగా కళాశాలల సిబ్బందిని నేను కోరుతా ఉన్నాను, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలని. ఎందుకంటే వేల సంఖ్యలో విద్యార్థులు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇవాళ విద్య మధ్యలోనే ఆగి విద్యని పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ అందరికీ కూడా సర్టిఫికెట్స్ రాక అనేక ఆందోళనలో ఈరోజు విద్యార్థులు ఉన్నారు. మరి ఆనాడు అనేక హామీలని, అబద్ధపు హామీలని, 420 హామీలను ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క జీవితాలని గాలికి వదిలేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో కనీసం విద్యకు సంబంధించిన విద్యా మంత్రి లేకపోవడం నిజంగా కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఏమని, కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జెన్జీస్ని విద్యాశాఖ మంత్రి చేస్తామని. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో జెన్జీస్ లేరా? ఇవాళ యువ ఎమ్మెల్యేలు ఇవాళ యశస్విని రెడ్డి కావచ్చు, అలాగే ఇంకా చాలా మంది యువ ఎమ్మెల్యేలు ఉన్నారు. నీకు నిజంగా విద్య పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఒక యువ ఎమ్మెల్యేని విద్యాశాఖ మంత్రిగా నువ్వు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈ అన్ని అంశాల మీద విద్యార్థుల భవిష్యత్తుకై ఇవాళ బీజేవైఎం ముందుకెళ్తా ఉన్నది. ఇవాళ మీరంతా కూడా ఈ ఉద్యమంలో భాగస్వాములై మీ యొక్క ఇబ్బందులని, ఇవాళ స్టూడెంట్స్కు సంబంధించినటువంటి అనేక ఇబ్బందులని పరిష్కారంలో మీరంతా కూడా భాగస్వాములు కావాలని, విద్యార్థులకి అండగా భారతీయ జనతా పార్టీ ముందుంటది. ఎప్పుడైనా మరి పోరాటం చేసి విద్యార్థుల భవిష్యత్తుకై ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పెండింగ్లో ఉన్నటువంటి అన్ని ఇష్యూస్ను కూడా పరిష్కరించేటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ, మరి భారతీయ జనతా పార్టీ అనుసంధానమైనటువంటి యువ మోర్చా మరి ముందుకెళ్తా ఉన్నదని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి అన్ని కాలేజీల దగ్గరికి మా బీజేవైఎం మిత్రులు వస్తారు, మీరంతా కూడా సహకరించి ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరికి కూడా మనవి చేస్తా ఉన్నాడు. భారత్ మాతా కీ జై.